వెల్కమ్ టు KL9 న్యూస్ కి స్వాగతం. భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను కామెంట్స్. చందనోత్సవం రోజున వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలని 3 నెలలకు ముందే నిర్ణయిస్తారు. అది విచక్షణ వదులుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు. తిరిగి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతినంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము, మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలు ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్. మేము వెళ్ళాం ఆ రోజు KGHకి, నేను వెళ్ళాను, మాజీ మంత్రి గారు వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ కుటుంబ బంధువులు చెప్పారు, మా ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వండి, మా కుటుంబాల్లో ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. మా విధానం అది. మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిందని ఇస్తామని చెప్పాం. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు. 5 సంవత్సరాలు 2009, 14లో ఒక ప్రభుత్వం ఉంది, 14, 19లో ఒక ప్రభుత్వం ఉంది, 19, 24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29, 34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాట ఇచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 కోటి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మేము చెప్పిన దాన్ని మీరు 5 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్ లో శాంక్షన్ అయింది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్ లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబర్ పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది 25 నవంబర్ 24 సంవత్సరం, మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24, అంటే సుమారుగా అది 6 నెలలు, ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం. ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు, ఈ ₹54 కోట్ల మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు రిలీజ్ చేశాం. దీని ఫిజికల్ గా ప్రోగ్రెస్ అయింది, 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయితే 20% పూర్తి చేశారని చెప్పి ఇదని రికార్డు. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద ₹54 కోట్ల గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తులు తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ₹54 కోట్ల తెచ్చారు. మరి మీ ద్వారా యావత్తు శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరు క్షతగాతులు అవడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా
వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఇదే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని ఒక సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంతం